యువకుడి హత్య కేసును 6 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కత్తితో పాటు 3 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టణంలోని యూటౌన్లో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గోవింద్ కార్తిక్, ప్రణీత్ ఆలియాస్ సిద్ధు, సాయి కిరణ్ ఆలియాస్ రాజేష్ అనే ముగ్గురు జల్సాలకు అలవాటు పడి పుటాకా ఏర్పడ్డారు. ఇక అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇక ఈ క్రమంలోనే క్రాంతినగర్కు చెందిన కొమ్మవర్ రవితేజను తన గ్యాంగ్లో చేరమని ప్రేరేపించక అందుకు అతను నిరాకరించడంతో కక్షగట్టారు. ఈ నేపథ్యంలో బైక్పై వెళ్తున్న రవితేజను ఇందిరానగర్ వద్ద అడ్డగించి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి కేవలం 6 గంటల్లోనే నిందితులు పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం క్రాంతినగర్కి చెందిన కొమ్మవార్ ప్రవళిక ఆదిలాబాద్ టూటౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె భర్త కొమ్మవార్ రవితేజ నిన్న సాయంత్రం ఇంటి నుండి బయలుదేరి నైట్ ఇంటికి రాలేదు. ఈరోజు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే కొందరు వ్యక్తులు ఇందిరానగర్ వద్ద వాళ్ళ భర్త బైక్పై వస్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి మర్డర్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టూటౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 72/25 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 ఎడ్ విత్ 3 క్లాస్ 5 BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు కరుణాకర్రావు టూటౌన్ ఇన్స్పెక్టర్ తీసుకోవడం జరిగింది. గౌరవ మా ఇన్ఛార్జ్ ఎస్పీ మేడం శ్రీమతి జానకి షర్మిల IPS మరియు మా అడిషనల్ ఎస్పీ సురేందర్రావు గారి ఆదేశం మేరకు ఈ కేసును ఎట్టి పరిస్థితిలో ఛేదించాలి అని చెప్పడంతో మేము మా ఆదిలాబాద్ డివిజన్ ఆఫీసర్లందరినీ టీమ్స్గా ఫామ్ చేసి వితిన్ 6 అవర్స్లో ఈ కేసు దర్యాప్తు చేయడంతో పాటు తర్వాత దీనిలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన బటన్ చాక్, తర్వాత ఈ నేరానికి ఉపయోగించిన 3 సెల్ ఫోన్లు, తర్వాత నేరం జరగముందు, నేరం జరిగిన తర్వాత పారిపోవడానికి వాడిన బైక్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరు చంపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముగ్గురు నిందితులు గోవింద్ కార్తిక్ అలియాస్ గోల్డెన్ కార్తిక్, ఇతని మహాలక్ష్మివాడ, ఇంతకుముందు చిలుకూరు లక్ష్మీనగర్లో ఉండేవాడు. ఇతడు A1, A2 చిలకల ప్రణీత్ అలియాస్ సిద్ధు, ఇతడు ఇందిరానగర్, A3 దేవుల సాయి కిరణ్ ఇందిరానగర్. వీరు ముగ్గురు గత కొంతకాలంగా ఒక గ్రూప్గా ఏర్పడి అసాంఘిక కార్యక్రమాలు చేయడంతో పాటు కొన్ని నేరాలు కూడా పాల్పడడం జరిగింది. ఇతడు ఈ మృతుడు రవితేజ వేరే గ్రూప్లో తిరుగుతున్నాడు. అయితే చాలా రోజుల నుంచి ఇతనిపై ఒత్తిడి చేసి నువ్వు మాత్రం తిరగాలి, మా గ్రూప్లో ఉండాలి, మనం కలిసి తిరగాలంటే అతడు వినకపోవడంతో అతనిపై కక్ష పెంచుకొని ఒక 2-3 రోజుల క్రితం సిద్ధు అనే వ్యక్తి A2 ఇతన్ని బెదిరించడం జరిగింది. ఇంకా కక్షలు బెదిరించిన తర్వాత ఇంకా కక్షలు పెంచుకున్నారు. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:30 ప్రాంతంలో వీరు ముగ్గురు నిందితులు ఫస్ట్ భీమ్సారి శ్మశాన్ ఘాట్లో పత్తాలు అన్నట్టు చెప్పడం జరిగింది. టార్చ్ లైట్ సెల్ ఫోన్ టార్చ్తో గేమింగ్ ఆడినట్టు చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ మద్యం సేవించి ఇందిరానగర్కి వచ్చి ఇందిరానగర్లో కూడా మద్యం సేవించుతున్నప్పుడు అదే టైంలో ఈ కొమ్మవారి రవితేజ బైక్పై రావడం చూసి అతన్ని అడ్డగించి అతన్ని ఈ పాత కక్షలు మనసులో పెట్టుకొని వీరు ముగ్గురు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని